ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది మటన్ ములక్కాయ టమాటా గ్రేవీ కర్రీకి అనమాట ఫ్రెండ్స్. సరిపడా ఆయిల్ పోసేస్తున్నా ఫ్రెండ్స్, చూడండి. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూపిస్తా ఫ్రెండ్స్, చూడండి. సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మటను కర్రీ, టమాటా, ములక్కాయ అనమాట ఫ్రెండ్స్. ఇది కూడా మటన్ అనమాట, ఆగిట్లు వేస్తున్నాం మటన్ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఉల్లిపాయను కరివేపాకు అనమాట ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు అయితే వేయట్లేదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్. ఇది పచ్చి వాసన పోయే అంతవరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. మటన్ గ్రేవీ కర్రీకి అనమాట. పసుపు కూడా ఒక స్పూను, ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్, చూడండి. టమాటాలు కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్స్, చూడండి. ఇది కూడా మొత్తం అంతా కూడా కుక్ అయిపోయిన తర్వాత కొంచెం ఇప్పుడు దాకా సిమ్లో ఉంది ఫ్రెండ్స్. ఇది పోయా ఇప్పుడు మీడియంలో పెడుతున్నా. ఇది మటను ములక్కాయ గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. దాంట్లో సరిపడా వాటర్ అనమాట ఫ్రెండ్స్. ఇది దాంట్లో మటన్ వేసేస్తున్నా ఫ్రెండ్స్. ఇది చూడండి. మటన్ కూడా వేస్తా ఫ్రెండ్స్, చూడండి. ఇది ఈ విధంగా కలుపుకోవాలి మటన్ ములక్కాయకి గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది ముందుగా మటన్ తెచ్చేసుకుని కడిగేసుకుని దాన్ని ముక్కలుగా కట్ చేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టేసుకుని దాని ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. నేను పచ్చిమిరపకాయలు వేయలేదు. సరిపడా ఆయిల్ పోసేసి దాంట్లో ముందుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, సాల్ట్ వేసుకుంటున్నమాట. కూరలో సరిపడ్డ సాల్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కుక్ అవుతుందన్నమాట. మటను, టమాటా, ఆనియన్స్ అనమాట ఫ్రెండ్స్, చూడండి. ముందుగా ఏంటంటే మటన్ కారం కూడా సరిపడా కారం వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనం, చూడండి. ఇది కుక్ అవుతుండగా మధ్యలో ములక్కాయలు కూడా వేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్, చూడండి. ఇలా ఇట్లా వాటర్ కూడా పోసేసుకున్నాం. దీని మీద మూత పెట్టేసేయాలి ఫ్రెండ్స్. ఇది దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చెప్తున్నా ఫ్రెండ్స్. మటను
మనకు కావాల్సిన మటను, టమాటాలు ఒక 4, ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిరకాయలు, సరిపడా ఆయిల్ తీసుకుని ముందుగా మూకిట్లో ఆయిల్ సరిపడా ఆయిల్ పోసేసుకుని అది కాగిన తర్వాత ఫ్రెండ్స్ దాంట్లో ఆనియన్స్ వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత చికెన్ వేసుకోవాలి. చికెన్ కుక్ అవుతుండగా దాంట్లో పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసుకొని వాటర్ కూడా పోసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్. ఫ్రెండ్స్ ఇది చికెన్ ఎగిరిపో వస్తుంది అనమాట. వాటర్ లాస్ట్కి వచ్చినది అంత ఆయిల్ను వాటర్ అనమాట లైట్గా. దీంట్లో గరం మసాలా పౌడర్ వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇది సాంతం ఎగిరిపోద్ది అనమాట. ముందుగా చికెన్ తీసుకొని 1/2 కిలో చికెన్ తీసేసుకుని ఫ్రెండ్స్ ముందు దాన్ని కడిగేసేసి ఆనియన్స్ వేసేసి సరిపడా ఆయిల్తో దాన్ని ఫ్రై చేసేసి ఆనియన్స్ని దాంట్లో కరివేపాకు వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని అది కూడా ఫ్రై అయిన తర్వాత ఫ్రెండ్స్ దాంట్లో చికెన్ వేసుకుని దాంట్లో పసుపు, సాల్ట్, కారం అన్నీ వేసుకుని కొంచెం ఎక్కువ కాదు ఫ్రెండ్స్ సరిపడా వాటర్ పోసుకొని దీన్ని సాంతం ఎగరబెట్టేస్తారన్నమాట ఫ్రెండ్స్. చూడండి ములక్కాయ అయిపోయిందనమాట. కట్ చేస్తా ఫ్రెండ్స్. దీంట్లో గరం మసాలా లాస్ట్లో దించుకునే ముందు వేసాను అనమాట. చూడండి ఇలా వస్తుంది అనమాట. కంప్లీట్ అయిపోయింది అనమాట. మటన్, ములక్కాయ, టమాటా గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ముందుగానే చెప్పేసా కదా ఫ్రెండ్స్. చూడండి మటన్, ములక్కాయ, టమాటా, ఆనియన్స్, సరిపడా ఆయిల్, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, లాస్ట్లో దించే ముందు మాత్రం గరం మసాలా అనమాట ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఐటమ్స్ అనమాట. అయిపోయిందనమాట గ్రేవీ కర్రీ. ములక్కాయ, మటన్ గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. కంప్లీట్ అయిపోయింది. ములక్కాయ ఈడిపోయిందనమాట. చూడండి ఫ్రెండ్స్.